భారత స్త్రీశక్తి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ పిలుపు మేరకు మహిళల హక్కులు భద్రత మరియు సంక్షేమం కోసం తిరుపతి కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా NFIW నాయకులు మాట్లాడుతూ మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో, వారి హక్కులను కాపాడడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. ఎలాంటి షరతులు లేకుండా చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని, మహిళలు బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు వేధింపులను అరికట్టి రక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని, వేలాది కుటుంబాల నాశనానికి కారణమవుతున్న మద్యాన్ని సంపూర్ణంగా నియంత్రించాలని, సముద్ర తీర ప్రాంతాల్లో ప్రతిపాదించిన బీచ్ షాక్ సంస్కృతి మద్యం షాపుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. చట్టాలు ఉన్న వాళ్ళకి చుట్టాలాగే పనిచేస్తున్నాయి. కానీ ఈరోజు మహిళల మీద జరుగుతున్న దాడులకి, అత్యాచారాలు ఈరోజు కేసు కడితే ఈ కేసు తీసుకునే వాళ్ళు లేరు. ఈరోజు దిశ పోలీస్ స్టేషన్ ఉన్నాయి కానీ మహిళల మట్టికి రక్షణ కల్పించలేదు. ఈరోజు గ్యాస్ రేటు ఈరోజు చూస్తూ ఉన్నాము, ఇంతకుముందు 400 నుండి ఈరోజు 1100 ఉందంటే ఈరోజు సామాన్య ప్రజలు ఎన్నో మళ్ళీ ఈరోజు మహిళా సంఘంగా అడుగుతున్నాము. అదేవిధంగా ఈరోజు మహిళలకి రిజర్వేషన్ కల్పించాలి, అదేవిధంగా వెంటనే మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించాలనేసి మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మహిళా సమైక్య ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తుంది. కారణం ఏమంటే విచ్చలవిడిగా మద్యపాన నిషేధం కోసము మహిళలు ఎంత దూరమైనా కూడా మేము పోరాడతాము. మహిళా సమైక్యగా మేము ఎప్పుడూ పోరాడతాము. ఎందుకంటే భార్య 200 భర్త 200 కూలి చేసినా కూడా ఇంట్లో ఇవ్వకుండా మద్యపానానికి బానిస అయిపోతున్నాడు. ఆ కుటుంబం బతికేదే కష్టంగా ఉంది. కాబట్టి మద్యపాన నిషేధాన్ని విచ్చలవిడిగా చేస్తున్నారు. కాబట్టి మహిళలందరం ఏకమయ్యి మద్యం షాపులన్నీ చెల్లాచెదరయ్యి కొట్టి బంద్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిత్యావసర వస్తువులు కూడా ఎక్కువ రేట్లు పెరిగిపోతున్నాయి, కూలీలు రేట్లు తగ్గిపోతున్నాయి. ఇది ఉపాధి కూలీలు పోతే ఉపాధి కూలీలు డబ్బులు సక్రమంగా ఇవ్వడం లేదు. వారానికి ఒక్కసారి ఇస్తున్నారు, అది కూడా నాకు వాళ్ళకి మహిళలకి ఎక్కడ ఏమైనా మాత్రం డబ్బులు కానీ ఏది కూడా ఉండడం లేదు. మహిళలు కూలీలకు పోతే కుండగాలాలా లేకుంటే ఎండగాలాలా. ఈ ప్రభుత్వం ఉపాధి కూలి వారం దాకా పెట్టుకున్నారు. ఆ వారానికి సక్రమంగా ఇస్తున్నారా అంటే ఆ సక్రమంగా ఇవ్వలేదు. ఈ విధంగా చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మహిళా సమైక్యగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. అదేవిధంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని సూపర్ 6 అనేది ఒకటి పెట్టారు. ఆ సూపర్ 6 ఇంతవరకు అమలు కాలేదు. దాంట్లో అదే ప్రతి మందికి 1500 రూపాయలు వేస్తామని చెప్పారు. ఎవరు అకౌంట్ 15 రూపాయలు కూడా ఇంతవరకు పడలేదు. ఇది టీడీపీ గవర్నమెంట్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. మేము అందరికి ఇస్తామని, అదే కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పి అదే పేరుకి ఈ 2 ఏళ్లలో ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. వితంత పెన్షన్ ఇవ్వలేదు, ఒంటరి పెన్షన్, ముసలి పెన్షన్ ఇవ్వలేదు. ఇట్లా రకరకాల కారణాలు చెప్పి ఉన్న పెన్షన్లు కూడా తీసేస్తాను. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది, 300 వచ్చింది, 200 వచ్చిందని చెప్పేసి తీసేస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు చెప్పింది ఒకటి, చేస్తూ ఉండేది ఒకటి. మద్య నిషేధం చేస్తామని చెప్పారు. ఈరోజు మద్య నిషేధం అనేది అమల్లోకి రాలేదు. ఏర్లై మారుతా ఉంది. ప్రతి కుటుంబము మధ్య తరగతిలో చనిపోతే భార్య పిల్లలు రోడ్ల మీద పడుతూ ఉంటారు. ఇప్పుడు ఊర్లలో సగానికి పైనే ముండమాపులు తయారైనారు భర్తలు లేని వాళ్ళు. ఈ మద్య నిషేధం వల్ల, మద్యం వల్ల ఈ మద్య నిషేధాన్ని సంపూర్ణంగా మద్య నిషేధం జరగాలని మేము మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ఆ లైంగిక వేధింపుల్ని తగ్గించాలని కోరుకుంటున్నాం. సమాన పనికి సమాన వేతనం అని పనిచేసే చోట్ల సమాన వేతనాలు కూడా ఈరోజు గవర్నమెంటే చెప్తాను. లెక్కలేసి ప్రతి కుటుంబానికి 26,000 రూపాయలు ఖర్చు అవుతుంది.
పెరిగిపోయినాయి. కూలీలు అయితే 400, 500 వేస్తున్నారు. కానీ ఈరోజు ప్రతి వస్తువు కొనాలంటే ఆకాశాన్ని అనుకుంటున్నాయి. ఉప్పు, పప్పు, మిరపకాయ, కూరగాయలతో సహా ఆకాశాన్ని అనుకుంటున్నాయి. ఈ రేట్లన్నీ తగ్గించాలని ఈ గవర్నమెంట్ కోరుకుంటున్నాం. అదేవిధంగా మోడీ బేటీ పడావో బేటీ బచావో అన్నది ఈరోజు బచావోకే దిక్కు లేకుండా పోతుంది. మనిషికి బతకడమే కష్టంగా ఉంది. ఆడపిల్లల్ని కనడం వాళ్ళంటే భయపడుతూ ఉన్నాం. మేము ఈదల్లోకి రావాలన్నా, స్కూల్ ప్రదేశాలకు పంపించాలన్నా కూడా భయపడుతున్నాం. పిల్లలు ఈరోజు పొద్దున్నే సాయంత్రం సురక్షితంగా ఇంటికి వస్తారని టీచర్లు నమ్మలేకుండా ఉన్నాం. బయట వచ్చి ఆటో వాళ్ళని నమ్మలేకుండా ఉన్నాం. ఇంట్లో తండ్రిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈ మద్యం వల్లే ఇవన్నీ మత్తు పానీయాల వల్లే జరుగుతున్నాయి. మద్యాన్ని అదేవిధంగా ఏదైతే ఈ మత్తు పానీయాలు ఉన్నాయో బంగాకు ఇలాంటివన్నీ కూడా నిషేధించాలని గవర్నమెంట్ మేము తిరుగుతున్నాం. పోలీసు వాళ్ళు కూడా చెప్తాం, మేము తిరుగుతున్నాం, మేము పట్టుకుంటున్నాం, జైళ్ళలో పెడుతున్నాం. కానీ టౌన్లోకి వచ్చి చూస్తే ప్రతి పిల్లవాడు 7, 8 క్లాసులు